హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్లీ మధు వ్లాగ్స్. టాపిక్‌లోకి వెళ్ళే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్‌ని చూస్తుంటే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైఫ్ బాగుండాలంటే కొన్ని టిప్స్ ఫాలో అవ్వాలి. కొన్నింటికి దూరంగా ఉండాలి. మనకి తెలిసి తెలియక కొన్ని అలవాట్లు మనల్ని చాలా బాధపడతాయి. వాటి కారణంగా మనం తెలియకుండానే ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాం. అలాంటి అలవాట్లు ఏంటో తెలుసుకోండి. నెంబర్ 1 స్వార్థం. స్వార్థం కారణంగా కూడా సమస్యలు వస్తాయి. అన్నిసార్లు స్వార్థం అనేది మనకి మంచిది కాదు. అందుకే స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఎప్పుడైతే హ్యాపీగా ఉంటారో, అన్నీ మన మంచికే అనుకుంటారో, అందరూ మనవారే అనుకుంటారో అప్పుడే మీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఇతరులకి సాయం చేయడం కూడా ముఖ్యమే. సెకండ్ వన్ ఎదుటివారిలో తప్పులు వెతకడం. మన తప్పులు మనకి తెలియవు, కానీ ఎదుటివారు చేసే తప్పులు మనకి కనిపిస్తాయి. అలా ఎప్పుడు కూడా ఇతరులు చేసేవన్నీ కూడా తప్పుల్లానే చూడొద్దు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. ఒకరి బాధపడితే మనకి సంతోషం. ఇది కూడా చాలా తప్పు. ఎదుటివారు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఆ బాధలో మనం సంతోషాన్ని వెతుక్కోవద్దు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, అలాంటి సమస్యలు రేపు నిన్ను చుట్టుముట్టచ్చు. కోపం వద్దు. కోపం అనేది కూడా అస్సలు మంచిది కాదు. కోపం కారణంగా ఇతరులు బాధపడతారు. కోపంలో చాలా తప్పులు చేస్తుంటాం. ఒకరిని బాధపెట్టడం, మాటలు అనడం చేస్తుంటాం. దీనివల్ల తర్వాత ఎంత బాధపడినా ఉపయోగం ఉండదు. ఫిఫ్త్ పాయింట్ పోల్చుకోవడం. ఎవరి లైఫ్కి వారే ప్రత్యేకం, కానీ చాలామంది అలా అనుకోరు. ఎప్పటికీ ఒకరితో పోల్చుకుంటారు. దీనివల్ల మానసిక ప్రశాంతత దెబ్బతింటుంది. మనకి ఏదో తక్కువైందన్న బాధ కలుగుతుంది. అలా పోల్చుకోవడం మంచిది కాదని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.